ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇన్ఛార్జికు మధ్య అగ్గి మీద గుగ్గిలం అన్నట్టుగా ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి దాదాపుగా 18 నెలలు పూర్తి కావస్తోంది. అయినా ఇరువురి నాయకుల్లో సమన్వయం ఏమాత్రం కుదరటం లేదు. పోని వేరు పార్టీల నాయకులు అనుకుంటే వేరు, కానీ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నాయకులు. ఇంతకీ ఎవరా నేతలు? ఆ నియోజకవర్గం ఏది? టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఎదురు లేకుండా పోయింది. 1983 నుంచి 2009 వరకు ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా విజయం సాధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ 3వ స్థానంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వెళ్లడంతో టీడీపీ పార్టీ మిత్రపక్షంగా మిగిలింది. ఇలాంటి పరిస్థితులు తలెత్తిన ఆ పార్టీలో మాత్రం వర్గపోరు ఇంకా తగ్గలేదు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజుల మధ్య నేటికి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రెండు 2014 ఎన్నికల్లో గెలిచిన మాధవనాయుడు 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ముదునూరి ప్రసాద్ రాజు చేతిలో ఓటమి చెంది 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కొద్ది కాలం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. అయితే ఆయన టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో మాధవనాయుడిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించింది. ఆ బాధ్యతను పార్టీ సీనియర్ నాయకుడు పొత్తూరి రామరాజుకు అప్పగించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాధవనాయుడు రామరాజుల మధ్య దూరం పెరిగింది. 2 వర్గాలుగా విడిపోయారు. అప్పటి నుంచి 2 వర్గాల వారు పార్టీ కార్యక్రమాలను వేరువేరుగా చేపట్టడం పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే 2024 ఎన్నికల్లో ఇరువురితో పాటు మరికొందరు టీడీపీ తరపున టికెట్ ఆశించినప్పటికీ పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజుపై అఖండ విజయం సాధించి జనసేన ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్ ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇక్కడ మాధవనాయుడు పొత్తూరి రామరాజుల మధ్య వర్గపోరు మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. అప్పటి నుండి మాధవనాయుడు వర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చాలంటూ పట్టుబడుతోంది. కానీ అధిష్టానం మాత్రం పొత్తూరి రామరాజునే కొనసాగిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇటు నామినేటెడ్ పదవుల్లోనూ రామరాజు వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడంతో మాధవనాయుడు వర్గం సైలెంట్ అయింది. వీరిద్దరి మధ్య వర్గపోరు మరింత పెరుగుతుండటంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజన్లో పడ్డారు. అయితే ఈ మధ్య కాలంలో నరసాపురం మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రంలో మాధవనాయుడు పేరు లేకపోవడం మాధవనాయుడు వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ బస చేసిన ప్రాంతానికి 500 మందితో భారీ ర్యాలీగా వెళ్లారు. అంతటితో ఆగకుండా మంత్రి వద్ద మాధవనాయుడు వర్గం నినాదాలు చేశారు. దీంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. అయితే కొద్ది రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో నరసాపురం నియోజకవర్గంలో మంతా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ వచ్చారు. ఆయనతో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో సాక్షాత్తు వాళ్ల ముందే మరోసారి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి మాధవనాయుడు వర్గం రామరాజు వర్గం తోసుకోవడం గెంటుకోవడం జరిగింది. దీంతో కేంద్ర రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగి నాయకులకు సర్ది చెప్పారు. దీంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. దీంతో నరసాపురం నియోజకవర్గంలోని టీడీపీ వర్గపోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నరసాపురంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి చేయి జారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.